మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్స్ లేక హోటల్స్ మూసివేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో అందరి దృష్టి బయోగ్యాస్ పై పడింది. గుజరాత్లో ప్రత్యామ్నాయ ఇంధన రంగంలో సరికొత్తగా ఆలోచిస్తున్నారు. పురాతన గ్యాస్ పద్ధతులను మళ్లీ వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ బయోగ్యాస్ స్కీమ్ ద్వారా గోశాలలు, ట్రస్టులు, విద్యాసంస్థల్లో సేంద్రియ వ్యర్థాలను సంపదగా మారుస్తోంది. గత 5 ఏళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా 193 ప్లాంట్లను ఏర్పాటు చేయగా ఇవి ప్రతిరోజు దాదాపు 13,955 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తున్నాయి. అడాలజ్ సమీపంలోని మాన్కేబా వినయ్ విహార్ వంటి సంస్థలు ఈ సాంకేతికతతో రోజుకు 500 మందికి పైగా వంట అవసరాలను తీరుస్తూ ఎల్పీజీ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. పర్యావరణ హితమే లక్ష్యంగా సాగుతున్న ఈ పథకానికి ప్రభుత్వం భారీగా ఊతమిస్తోంది. మేము ఈ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసినప్పటి నుండి మాకు వంట గ్యాస్ సిలిండర్ల అవసరం చాలా వరకు తగ్గింది. ఇది మాకు ఎంతో ఆదాను ఇస్తోంది. దాదాపుగా వంట అంతా దీని మీదనే జరుగుతుంది. ఇది క్లీన్ ఎనర్జీ కావడమే కాకుండా దీని నుండి వచ్చే వ్యర్థం మా పొలాలకు అద్భుతమైన ఎరువుగా ఉపయోగపడుతోంది. దీనివల్ల మాకు 2 రకాల లాభాలు కలుగుతున్నాయి. જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટે છે, એના બદલે આનો ઉપયોગ કરવાથી અત્યારે અમારે જમીન પણ સુધરી છે અને પાક ઉત્પાદન પણ ફેરફાર થયું છે. ఒక్కో ప్లాంట్ల ఏర్పాటుకు ఏకంగా 75% వరకు సబ్సిడీని అందిస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 12 కోట్ల రూపాయలను కేటాయించింది. దీని ద్వారా మరో 60 కొత్త ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో వెలువడే స్లర్రీని సేంద్రియ వ్యవసాయానికి ఎరువుగా వాడుతుండటంతో అటు ఇంధనం, ఇటు ఎరువుల విషయంలో గుజరాత్ స్వయం సమృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతోంది. వ్యర్థాల నిర్వహణలో గుజరాత్ మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.